ధన్యవాదాలు అధ్యక్ష. ఎక్కడ మాట్లాడినా మధ్యలో ఇంటరప్షన్ అది కూర్చో. హరీష్ రావు గారు మీరు హరీష్ రావు గారు మీకు కొంచెం అధ్యక్ష 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 ఇప్పుడు మేము అధ్యక్ష 10 ఏళ్ల పాటు వాళ్ళ పరిపాలనలో ఎన్ని తప్పులు చేసినా సరే మేము అటుపక్క కూర్చొని గంటలు గంటలు ఉపన్యాసాలు ఇస్తుంటే మేము విన్నాం అధ్యక్ష. ఏదో ఒక మంచి కార్యక్రమం ఈ తెలంగాణ దక్షిణ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసే విషయంలో పార్టీలకు అతీతంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా నీటిపారుదల శాఖ మంత్రి గారు ఒక మంచి కళ్ళ కనబడేటట్టు మొత్తం నిజాలు చూపించింది. మీరు ఓపికతోడు వినండి, సలహాలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి. సలహాలు ఇస్తే మీరు ఏదైనా సలహాలు ఇస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం స్వీకరిస్తేందుకు రెడీగా ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్ష పార్టీల సలహాలు సూచనలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్న పర్మిషన్స్ ఎందుకు ఇప్పుడు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చిందంటే మీరు ఆనాడు తొందరపాటు చర్య వల్ల పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఇంకో ప్రాజెక్టు కావచ్చు, మీరు ఒక డిసిప్లిన్గా సిస్టమేటిక్గా పర్మిషన్ సిడబ్ల్యూసి క్లియరెన్స్ కానీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్ కానీ ఇటువంటి అన్ని అష్యూర్డ్ వాటర్ అలొకేషన్ కానీ లేకుండా తొందరపాటు చర్య వేల కోట్ల రూపాయలు మిత్తిల బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఆగం చేసిండ్రు. ఇప్పుడు మా పనేంది? తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఈ ఆగమైన తెలంగాణని గాడిలో పెట్టే ఆలోచన చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు. మేమేమంటున్నాం? మీ తప్పుల్ని మేము సరిదిద్దాం, మాకు సహకరించండి. మీలాగా మాకు స్వార్థం లేదు, అవినీతిలో కూరుకుపోలేదు. ఏ సెంట్రల్ గవర్నమెంట్కో భయపడి ఏ జగన్ మద్దతు కోసమో వ్యాపార లావాదేవీల కోసం చీకటి ఒప్పందాల కోసం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పని చేయదు. ఈ ప్రభుత్వం మీరందరూ కేఆర్ఎంబి నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి, సిడబ్ల్యూ నుంచి క్లియరెన్స్ రావాలని మీకు 10 సంవత్సరాల్లో రాని పర్మిషన్స్ మేము 6 నెలలు సంవత్సరం లోపల పర్మిషన్ తీసుకొచ్చి ప్రాజెక్టులు నడిపిస్తాం తప్పకుండా. ఎందుకంటే మీలాగా మాకు అవినీతి సొమ్ము లేదు, మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. రాజీ లేకుండా పోరాటం చేస్తాం రాష్ట్ర హక్కుల కోసం, తెలంగాణ ప్రజల కోసం. హరీష్ రావు గారు మీకు ఓపిక ఉండాలి. ఎలాగూ మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు? తప్పులు చేసిన ముఖ్యమంత్రి ఏమో ఫామ్ హౌస్లో పడుకుండు, వీళ్ళేమో ఇక్కడికి వచ్చిండ్రు, ఆయననేమో సమాధానం చెప్పడు. ఒక్క నిమిషం వినండి. అధ్యక్ష ఆయన పార్టీ మీటింగ్లకు పార్టీ ఆఫీస్కు పోరుబాటు చేసేందుకు పోతే కాలు నొప్పి లేదు, కానీ ప్రజా సమస్యల మీద మాట్లాడుతందుకు అసెంబ్లీలో ఇంత ఇంపార్టెంట్ చర్చ ఉన్నప్పుడు మాత్రం మీ ముఖ్యమంత్రి గారు రారు సభకు. అంటే మీ కారుకు డ్రైవర్ లేడా? డ్రైవర్ లేని కారా ఇది? ఈ రిపేర్కి పోయిన కారు కాదు, గ్యారేజ్ పోయిన కారుకు డ్రైవర్ కూడా లేడు, ఒక లీడర్ లేడు మీ పార్టీకి. అర్థమవుతుంది మాకు. మేము ఎవరితోటి మాట్లాడాలి? అసలు ఆ నిర్ణయాలు తీసుకుంది ఎవరు? ఆనాడు అఖిలపక్షం కానీ ప్రతిపక్షాలు కానీ ఎటువంటి సలహాలు సూచనలు తీసుకున్న 10 ఏళ్ల పాటు ఎవరైనా మాట విన్నారా అధ్యక్ష? ఒక్కరిని మాట్లాడనీయకుండా మాకే తెలివి ఉంది, ప్రాజెక్టుల విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ అన్నీ మేమే చేస్తాం, మీకు అసలు తెలివే లేదన్నారు కదా. ఎందుకు కాళేశ్వరం కూలిపోయింది? ఎందుకు ఈ కృష్ణా వాటర్ దోపిడీ వాటర్ అవుతుంది? ఈ ప్రాజెక్టులు ఎందుకు ఆగిపోయినాయి? మీరు అక్కడికి ఎందుకు కూర్చున్నారు? అటుపక్కకి ఎందుకు పోయినరు? ఇక్కడ ఉన్నోళ్ళు ఇంకా మీకు అర్థం కాలేదా? అధ్యక్ష నేను నల్లగొండ జిల్లా వాసిగా మునుగోడు శాసనసభ్యునిగా మాట్లాడుతున్నాను. మా జిల్లాలో 10 ఏళ్ల పాలనలో శ్రీశైలం సొరంగ మార్గము కంప్లీట్ అయిన తర్వాత ఒక 10 కిలోమీటర్లు ఒక 2000 కోట్లు 1000 కోట్లు పెడితే 5 లక్షల ఎకరాలకు స్టెబిలైజ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత అది టేకప్ చేసిండు. అది చేయొచ్చు. ఉదయ సముద్రం ప్రాజెక్టు కంప్లీట్ చేసి 1,00,000 ఎకరాలకు ఏమని ఇదే హరీష్ రావు గారిని ఇదే సభలో నేను శాసనసభ్యునిగా గొంతు పోయేటట్టు మాట్లాడినా. లేదు, మా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము పాలమూరు రంగారెడ్డి స్కీమ్లా 30 టీఎంసీ వాటర్ తీసుకొస్తామని చెప్పి మాకు రిజర్వాయర్లు చేస్తుండ్రు, గ్రామాలని ఖాళీ చేసిండ్రు,
రైతుల భూములు 2013లో పార్లమెంట్లో పాస్ అయిన ల్యాండ్ ఎక్స్ప్లోరేషన్ యాక్ట్ కాదని 5 లక్షలకు 4 లక్షలకు ఎకరాలు ఇచ్చి 30 లక్షలు 40 లక్షల రూపాయలు ఖరీదు చేసే భూములు తీసుకొని రైతులని రోడ్ల మీద పంపించిండ్రు. మరి ఆ పోని రైతుల సాక్రిఫైస్ చేసిండ్రు ఎన్నో గ్రామాల ప్రజలు. ఆ ప్రాజెక్ట్ అన్న అయిందా? నీళ్ళు వచ్చినాయా? పోని ప్రజలకు మేలు జరిగిందా అంటే అధ్యక్ష ఎంత బాధతో చెప్తున్నా అంటే హెడ్ వర్క్స్ సోర్స్ ఆఫ్ వాటర్ ఎక్కడికి వెళ్ళి రావాలనో ఆ టెండర్లను ఇప్పటివరకు పిలవలేదు. టెండర్లు పిలవడం కాదు, ఈ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు ఎక్కడికి వెళ్ళి నీళ్ళు తీసుకురావాలి, నార్లాపూర్ నుంచా, ఏదుల నుంచా, వట్టెం నుంచా, అది కూడా ఇంకా డిసైడ్ కాలే. కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టు పిలిపించి వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి రిజర్వాయర్లు కంప్లీట్ చేశారు. కానీ ఆ కెనాల్ వరకు టనల్ వరకు ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలో ఇంతవరకు నిర్ణయం తీసుకోవాలంటే ఇక హరీష్ రావు గారు మంత్రిగా పనిచేసి ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష? అంటే ప్రజల సొమ్ము వేల కోట్ల రూపాయలు మొత్తం దుర్వినియోగం చేసిండు. గుండె తరుక్కపోతుంది. మీకు అర్థమైతే లేదేమో. మీరు రాజకీయ ప్రయోజనాల కోసం, మీ స్వార్థం కోసం మళ్ళీ రెండోసారి అధికారంలోకి వస్తేందుకు ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఒక భ్రమలు కల్పించి ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీరు డిజైన్ చేసి మొదలుపెట్టి టెండర్ పిలిచింది తప్పితే నిజంగా హరీష్ రావు గారు 120 టీఎంసీ వాటర్ అష్యూర్ వాటర్ ఉందా? 45 టీఎంసీ అన్న 45 డేస్లో 2 టీఎంసీ అని చెప్పి డిజైన్ చేసిర్రు, పంప్ హౌజులు కట్టిర్రు, వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు. ఇప్పుడు నీకు 90 టీఎంసీ వాటర్ వస్తుందా? ఇప్పుడు మళ్ళీ 45 టీఎంసీ అని చెప్పి మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. అది కూడా మీడియం ఇరిగేషన్కి గతంలో అలాట్ చేసిన కృష్ణా వాటర్ ట్రిబ్యునల్లో అలాట్ చేసిన వాటర్ని మనం తీసుకుంటే పాలమూరు రంగారెడ్డికి ఈ విధంగా చెప్పుకుంటే పోతే అధ్యక్ష వీళ్ళు చేసిన ఏమంటే ఈ వ్యవస్థని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలవాలని మా గౌరవ నీటిపారుదల శాఖ మంత్రులు ఈరోజు బ్రహ్మాండంగా ప్రజలందరికీ తెలిసే విధంగా ఈ నీటిపారుదల రంగంలో దోపిడీయే కాక నిర్లక్ష్యమే కాక వీళ్ళు చేసిన వల్ల ఎంత నష్టం అయింది అనేది ఈరోజు చాలా క్లియర్గా చెప్పిండ్రు. నేను ఒక జిల్లా వాసిగా చెప్తున్నా అధ్యక్ష, రేపు పోరుబాట అని పెట్టిండ్రు నల్లగొండ జిల్లాలో. నల్లగొండ జిల్లాలో గత ఎన్నికల్లో క్లియర్ తీర్పిచ్చిన ప్రజలు. ఈ నల్లగొండ జిల్లా ప్రజలకు ఈ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత రైతాంగం కష్టాలు పోతాయని ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా మా జిల్లా. అటువంటి వాళ్ళందరూ ఎన్నో ఆశలతో ఉంటే 10 ఏళ్ల పాటు నేను కుర్చేసుకొని కూర్చొని పనిచేస్తా ఈ సొరంగ మార్గం దగ్గర, ఈ శివన్నగూడెం రిజర్వాయర్ దగ్గర అని ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఈడ ప్రారంభోత్సవం చేసిన మనిషి మళ్ళా మచ్చుకు కూడా కడవలే రాలే. అదే కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు పెట్టి ఈ ప్రజాధనం దుర్వినియోగం చేసి ఈరోజు రాష్ట్రాన్ని అప్లపాలు చేసిన ఘనత వీళ్ళది. మరి ఇటువంటి వాళ్ళు ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన తప్పులు సరిదిద్దే కార్యక్రమంలో ఈరోజు మన బట్టి విక్రమార్క గారు చెప్పిండ్రు, మీరు చేసిన తప్పుల్ని మేము మోస్తున్నాం, ఈ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. మేము ఇప్పుడు ఈ ఆగమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇంకా మీరు సభకు అడ్డం తగులుతుంటే, మేము చేసే నిర్ణయాలకు సహకరించకుండా మాటికి మాట్లాడుతుంటే మాకేమనిపిస్తుంది అధ్యక్ష? మా మాటలు మేము ఏదైతే మాట్లాడుతున్నామో అవన్నీ ఒకళ్ళకు తూటాల్లాగా తగులుతున్నాయి. మీకు తట్టుకునే శక్తి ఇవ్వాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నా. రాజేశ్వర రెడ్డి గారు నీకు తెలియదు ఎంత దోపిడీ జరిగిందో. నీకు ఈ రాష్ట్రంలో 1,00,000 కోట్ల రూపాయల దోపిడీ ప్రాజెక్టుల పేరు మీద జరిగింది. అది నిజం, నగ్న సత్యం. మరి ముఖ్యమంత్రి గారు, మీ మాజీ ముఖ్యమంత్రి గారు, మీ నాయకుడు ఎందుకు వస్తలేరు అసెంబ్లీకి? అంటే ఎంతసేపు ఆ సీటే కావాలన్నా? ఆ సీట్ వద్దా? అంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని మీరు గౌరవించరా? అంటే అధికారం మాది శాశ్వతం, ఇది రాజ్యం, ఈ రాజ్యానికి నేను రాజుని అన్న సంగతి అది ప్రజాస్వామ్యం అన్న సంగతి మర్చిపోయి ఆ విధంగా మీరు భ్రమలో ఉన్నారు. కాబట్టి మీ భ్రమలు తొలగిపోయే విధంగా ప్రజలు తీర్పిచ్చిండ్రు. రండి ప్రతిపక్ష సభ్యుడిగా వచ్చి లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్గా మీరు ఏం తప్పులు చేసిండ్రు మీ సమాధానం చెప్తాం. మీరు కూడా చెప్పండి. మీరు అక్కడ కూర్చొని తప్పులు చేసి ఫామ్ హౌస్లా మీ ఫామ్ హౌస్ కోసం అని చెప్పి కొండపోచమ్మ సాగర్ కట్టిండు. 15 టీఎంసీ రిజర్వాయరు రింగ్ బండ్ అంటే చుట్టూ ఒక గంగాళంలో నీళ్లు పోసినట్టు. అది నిజంగా చెప్పాలంటే అది ప్రజల కోసం కట్టింది కాదు, ఆయన ఫామ్ హౌస్లకు నీళ్ళు వస్తుంది అని చెప్పి కొండపోచమ్మ రిజర్వాయర్ కట్టిండు. అధ్యక్ష, ఇంత అన్యాయంగా
ఒక రాజులాగా ఒక నియంతలాగా పరిపాలించి ఈ రాష్ట్రాన్ని ఆగం చేసిన మనిషి ఈరోజు పత్తాలేడు అసెంబ్లీకి. మరి ఎందుకు ఆ పదవిలో ఉన్న మా ముఖ్యమంత్రి గారు కరెక్ట్ చెప్పిండ్రు. నేనే నా మనసులో ఉండే ఆ మాట. మరి ప్రజా సమస్యల గురించి అసెంబ్లీకి మాట్లాడుతందుకు రానప్పుడు ఆ పదవిలో ఎందుకు ఉండాలి? మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీ మాటలకు ఏం విలువ ఉంది, మేము ఎంత చెప్పినా వేస్టే అని చెప్పేసి. అధ్యక్ష, ఈరోజు చెప్తున్నా, మా జిల్లా మంత్రి గతంలో పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి ఈరోజు హాజరు కాలే. మా నల్లగొండ జిల్లాకు కృష్ణా వాటర్ చాలా ఇంపార్టెంట్. ఇంత పెద్ద చర్చ నడుస్తుంది, ఎందుకు రాలేదంటే అక్కడ కేసీఆర్ గారు సభ పెట్టినట్ట పౌరు సభ, గ్రామాల్లో జన సమీకరణ కోసం డబ్బులు ఇచ్చి బతిమలాడితే జనం రాము అంటున్నారంట. మీకు సమాధానం చెప్పినాం కదా ఓటు రూపంలో, మళ్ళీ పోరుబాట మీరెందుకు? వాళ్ళకోసారి అవకాశం ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీకి, వాళ్ళు మా ప్రజల కోసం కష్టపడతామంటున్నారు, మీకెందుకు సభ అని అడుగుతున్నారు. అధ్యక్ష, 2 నెలలైంది ప్రభుత్వం వచ్చి, 2 నెలలు 60 రోజులు ఈ ప్రభుత్వం మిమ్మల్ని మేము 10 ఏళ్ళు భరించినాం. మీరు 2 నెలలకే ఇట్లా చేస్తే ఎట్లా? అధ్యక్ష, నేను ఒక మాట చెప్తున్నా వినండి. మా ప్రాంతం వెనుకబడి ఉంది అధ్యక్ష. మీరేం మాట్లాడతారు? ఇప్పుడు వినండి కొంచెం. మీరు వింటే ప్రజలు సంతోషిస్తారు. ఇప్పుడు మాట్లాడితే అడ్రస్ లేకుండా పోతారు. మళ్ళీ ఆ ఆపోజిషన్లో కూడా ఉండరు. కనీసం ఇప్పుడు ప్రతిపక్షాలు ఉన్నారు. మీరు చేసిన తప్పుల్ని క్షమించమని అడిగితే ప్రజలు కూడా క్షమిస్తాం, మేము కూడా క్షమిస్తాం. కానీ మీరు ఇంకెక్కువ మాట్లాడితే ఉన్న హోదా, ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతారు. మీరు 18 మంది ఉన్న కాంగ్రెస్ పార్టీని 12 మంది ఎమ్మెల్యేలు తీసుకొని ప్రతిపక్షం లేకుండానే చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన చరిత్ర మీది. మీకు ఈ మాట్లాడే హక్కు, ఈ నైతికత మీకు లేదు. మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ మేము వింటున్నాం. కానీ మేము అనుకుంటే చెప్తున్నా, మీలాగా మేము ప్రవర్తించగలుగుతాం, మీలాగా మేము చేయగలుగుతాం. అధ్యక్ష, మేము కూడా ప్రభుత్వం ఉంది, అధికారంలో ఉంది. వాళ్ళలాగా అవినీతి సొమ్ముతోటి, సంపాదించిన సొమ్ముతోటి ప్రతిపక్షం లేకుండా చేయాలని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలని, ప్రశ్నించే గొంతులు లేకుండా చేయాలని మేము అనుకోవడం లేదు. మాకు ప్రజలు ఇచ్చిన తీర్పు, ప్రజల మద్దతు ఉంది కాబట్టి మాకు ఇచ్చిన 5 ఏళ్ల కాలంలో తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన, ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా వీళ్ళు పాటు చేసిన సిస్టమ్స్ని, వ్యవస్థని మళ్ళీ మేము నిర్మాణం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీలాగా బీజేపీకి భయపడు పొత్తులు ఇంటర్నల్ అండర్స్టాండింగ్ పెట్టుకుని ఆలోచన మా కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇది ప్రజల పార్టీ, పేదల పార్టీ. పేదల్లో రాజ్యం వచ్చిందని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. మీరు ఒక్కరే అన్హ్యాపీ ఉన్నారు. వీళ్ళకొక్కరికి అధికారం లేకపోయేసరికి నిద్ర పడతలేదు. అలవాటైన ప్రాణం ఏం చేస్తారు పాపం? ఏం చేస్తారు? బాగా డిస్టర్బ్ అయిపోతుంది. అదేవిధంగా అధ్యక్ష, నేను అధ్యక్ష చాలా సమయం అయింది, ఎక్కువ తీసుకోనని చెప్పి ఇప్పుడు మా శ్రీధర్ బాబు గారు చెప్పిన సమయం ఎక్కువైంది తీసుకోను. నేను మా సూచనలు ఏం చేస్తుంటే మా హరీష్ రావు గారికి, పాపం ఎంత కష్టపడుతున్నట్టే నేను మొన్న చెప్పిన, చాలా కష్టపడతారు, హార్డ్ వర్కర్, దాంట్లో డౌట్ లేదు. కానీ ఆయన మంత్రివర్గంలో ఉన్నప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న హార్డ్ వర్క్ ఎంత చేసినా నిర్ణయాలు వాళ్ళ మామ ముఖ్యమంత్రి తీసుకునేవాడు. పాపం ఆయనదేం తప్పు లేదు. హరీష్ రావు గారిది తప్పు లేదు. హరీష్ రావు మంచిగా వర్క్ చేస్తాడు. మరి నిర్ణయాలు కేసీఆర్ గారు తీసుకునేవాళ్ళు. దాంతో మొత్తం రాష్ట్రమే నాశనం అయిపోయింది. ఇప్పుడు కూడా అంటున్న హరీష్ రావు గారు, మీరు మీ మామ మాటలని, మీ బావమరిది మాటలని నడవకండి, మేము చెప్పినట్టు వినండి. మేము చెప్పిన ప్రజలకు ఏది మేలు జరుగుతుందో అది ఆలోచన చేయకండి. మీ ఇంకా